హాయ్ హలో నమస్తే, నా పేరు సంధ్య. ఈరోజు వీడియో ఏంటి అంటే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా నల్లగైన వాటిని మనం ఇప్పుడు కొన్నప్పుడు ఎలా తెల్లగా మెరిసిపోతాయో ఆ విధంగా చూపించబోతున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా. మామూలుగా మన ఆడవాళ్ళకు ఒకటి మంచి అలవాటో చెడ్డ అలవాటో తెలియదు, కానీ మనకు నచ్చిన వస్తువు ఏదన్నా ఉంటే రేట్ అనేది ఆలోచించకుండా కొనేసుకుంటాం. కొన్న తర్వాత మరి ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత గ్యారెంటీ అనేది కూడా ఉంటుంది కదా ప్రతి వస్తువుకి. ఇలాంటి బ్యాంగిల్స్కి అయితే ఉంటాయి. ఉన్నప్పుడు ఆ డబ్బా తెచ్చుకుంటాము, కొన్ని రోజులు 2 నెలలు 3 నెలలు ఉంటుంది. తర్వాత ఇల్లు దులిపేటప్పుడు ఆ బాక్స్ని పడేస్తూ ఉంటాము. 6 months తర్వాత చూస్తే ఇవి నల్లగా అయిపోతాయి. ఆ బాక్స్ ఏమో దొరకదు. వీటిని ఆ బాక్స్ దొరకకపోతే షాప్కి వెళ్ళి వీటిని ఇస్తే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే గ్యారంటీ, బాక్స్ మీద గ్యారంటీ అని డేట్ రాస్తారు కాబట్టి ఆ బాక్స్ లేదు. మనకైతే ఈ బ్యాంగిల్స్ అనేది ఎక్స్చేంజ్ చేయరు కదా. నచ్చిన బ్యాంగిల్స్ని పడేయలేక, వేసుకోలేక, కలర్ వెలిసిపోయినా వేసుకుంటే అందంగా కనిపించము. కాబట్టి వీటిని పడేయకుండా నేను చూపించిన విధంగా మీరు ఈ ఇంట్లో ఉన్న లిక్విడ్ తోటి వీటిని నల్లగైన వాటిని తెల్లగా మెరిపిస్తే మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా. ఇంకెందుకంటే ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇవి 4 బ్యాంగిల్స్ అండి. 2 లావు బ్యాంగిల్స్, 2 సన్న బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి నల్లగైనాయి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని మన ఇంట్లో ఉన్న నిమ్మకాయలు, ఇలా పాడైపోయిన నిమ్మకాయల వల్ల కూడా మనకు చాలా ఉపయోగం అయితే ఉంది. ఈ నిమ్మకాయలను కట్ చేసుకొని ఈ రసము ఈ గిన్నెలోకి పిండుకోవాలి. చాలా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈ విధంగా పాడైపోయిన వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చండి. సింపుల్గా ఒక 10-15 నిమిషాలలో మనమైతే చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అయితే పిండేసాను కదా. ఇందులో మనకి బేకింగ్ సోడా అండి, చాలా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా, తినే సోడా, దీన్ని క్లీనింగ్ చేస్తుంది. అదేవిధంగా మన ఫుడ్లోకి కూడా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడా. ఇక్కడ చూసారా, ఈ విధంగా వేసాను. ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో బేకింగ్ సోడా వేసిన తర్వాత. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, 4 బ్యాంగిల్స్ కూడా ఇందులోనే వేస్తాను. ఈ 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా, తొక్కలు కూడా ఇందులోనే వేస్తానండి. వేసి ఒకసారి కలుపుదాము. మన దగ్గర వెనిగర్ ఉంటే ఓకే, వెనిగర్ లేకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇంట్లో వెనిగర్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో వెనిగర్ ఉండదు కదా. నిమ్మకాయ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడ చూసారా, 1 స్పూన్ అంతా బేకింగ్ సోడా అయితే వేసాను. బేకింగ్ సోడా వల్ల ఎలాంటి మురికైనా కూడా ఇట్టే వదులుతుంది. ఇలా బేకింగ్ సోడా, నిమ్మకాయ వేసిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్నాం కదా, వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయ ఉంది కదా, ఈ తొక్క, ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ బ్యాంగిల్ని నిమ్మకాయతోటి ఇలా రుద్దేసుకోవాలి. అన్ని 4 బ్యాంగిల్స్ను ఈ విధంగానే చేయాలి. ఈ 4 బ్యాంగిల్స్ను నిమ్మకాయతోటి ఇలా రుద్దేశాను. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకుందాము. వెలిగించుకొని కొన్ని వాటర్ వేస్తున్నాను. నేను ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ వేసాను. నిమ్మకాయలు ఇందులోనే ఉంచానండి, తీయలేదు. ఇందులోనే ఈ పులుపంట గాజులకు పట్టాలి. వాటర్లో బ్యాంగిల్స్ మరుగుతున్నాయి కదా, కరెంటు పోయిందండి, వీడియో అయితే తీయలేకపోయాను. మరిగే వాటర్లో మన ఇంట్లో వాడుకునే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉన్నా పర్వాలేదు, పౌడర్ ఉన్నా పర్వాలేదు, అవి వేసుకోవాలి. 1 స్పూన్ అంతా. తర్వాత కిచెన్లో వాడే పసుపు ఒక 1/2 స్పూన్ అంతా వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని ఆ నార్మల్ వాటర్లో మనము మరిగపెట్టుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో వేసుకొని చేయితోటి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా కొత్త వాటిలాగా అయితే ఈ విధంగా రెడీ అయినాయి. చూస్తున్నారు కదా, వాటర్లో అయితే వేసేసరికి ఆ పసుపు మురికి అనేది కూడా మొత్తము బయటికి కనపడుతుంది. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు.
చూసారు కదండి, నేను వేడి వాటర్లో ఉన్న బ్యాంగిల్స్ తీసి మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి చేతితోటి అయితే రుద్దేశాను. నీట్గా అయిపోయినాయి. బ్యాంగిల్స్ కూడా ఎలా మెరుస్తున్నాయో చూసారా, ఎల్లో కలర్ అయితే వచ్చేసాయండి. ఒక్క 10 నిమిషాలు పని కాదు అనుకుంటే నల్లగా అయిపోయిన బ్యాంగిల్స్ను ఈ విధంగా ఎల్లో కలర్ లాగా కొత్త బ్యాంగిల్స్ లాగా అయితే మెరిపించవచ్చండి. మనకు నచ్చిన మోడల్స్ ఇంకా కొన్ని రోజులు వేసుకోవచ్చు కదా, రూపాయి ఖర్చు చేయకుండా. మన ఆడవాళ్ళం ఇలా నచ్చిన మోడల్స్ని మనం కొనుక్కున్నప్పుడు వెంటనే పడేయకుండా ఇలా మనకు కొన్ని చిన్న చిన్న టిప్స్ తోటి మనకు నచ్చిన గాజులనైనా బట్టలనైనా ఈ విధంగా మనం యూజ్ చేసుకున్నాం అనుకో కొంచెం ఖర్చు అనేది తగ్గించిన వాళ్ళం అవుతాయి కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.